నమస్తే సార్. నమస్తే. సో మొత్తానికి అంటే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో 2022 ఎలక్షన్స్లో బీజేపీ జనసేన కలిసి పనిచేసింది. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ పనిచేయలేదు. మరోసారి అంటే ఎలక్షన్స్ ఇంకొక 5 రోజులు ఉండగానే ఎందుకు ఇప్పుడు స్టార్ట్ చేశారు? ఫోన్ చేస్తాం. కరెక్ట్గా ఇంకొక 5 రోజులు ఉందనగానే ఎందుకు ఇప్పుడు వచ్చింది? అంటే ఎప్పుడు కూటమిలో ఉన్న పార్టీ ఆల్రెడీ ఏపీలో కూటమిలో ఉన్నారు. కేంద్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్దపీట వేస్తున్నారు. అలాంటి బీజేపీ జనసేన కలిసి ఉన్నప్పుడు ఈ ఎన్నికల్లో ముందు నుంచే మీరు కూడా వచ్చిండే కనుక గెలుపు అవకాశాలు మరింత పెరిగే పరిస్థితి ఉండేది కదా. 100% మీరు చెప్పింది 100% కరెక్ట్. అది కాకపోతే అక్కడ ఏదైతే తుఫాన్ అదంతా రావడము 15 రోజుల నుంచి సైక్లాన్ మీకు తెలిసిన విషయం ఆంధ్రప్రదేశ్లో, అందులో భాగంగా కొంచెం అధ్యక్షులు వారు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు అక్కడనే ఉండడం జరిగింది. కొన్ని సందర్భాలలో కొన్ని రకరకాల ఈక్వెన్సెస్ ఉంటాయి రాజకీయాలలో. సో దాంట్లో భాగంగా నిన్న ఏదైతే మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది, నిన్న మేము కిషన్ రెడ్డి గారిని అదేవిధంగా రామచంద్రరావు గారిని సింతల రామచంద్రారెడ్డి గారిని కలిసి అనేక సమస్యలు చర్చించడం జరిగింది జూబిల్స్ పైన. అదేవిధంగా రేపు గ్రేటర్ హైదరాబాద్ గురించి కూడా చర్చించడం జరిగింది. కలిసి ప్రయాణం చేద్దామని చెప్పడం జరిగింది వాళ్ళు. దాంట్లో భాగంగా మేము భారతీయ జనతా పార్టీకి పరిపూర్ణంగా జూబిల్స్ కాన్స్టిట్యున్సీలో లంకల దీపక్ రెడ్డికి మద్దతు తెలిపడం జరుగుతుంది. అంటే జూబ్లీ హిల్స్లో సినిమా ఆర్టిస్టులు వాళ్ళందరూ ఎక్కువగా ఉంటారు. దాంతోపాటు ఏపీ సెటిలర్స్ కూడా చాలా ఎక్కువ అక్కడ దాంట్లో ఉన్న అవకాశం ఉంది. సో ఒక్కసారిగా ఇప్పుడు జూబ్లీ హిల్స్లో జనసేన ఎంటర్ అవ్వడం వల్ల గేమ్ చేంజర్గా మారే అవకాశం ఎంతవరకు అనుకుంటా నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ఉంటారు, మద్దతుదారులు ఉంటారు. అదేవిధంగా మా క్యాడర్ కూడా, ఎందుకంటే ఈరోజు జనాలు కూడా యువత కూడా కొత్త తరాన్ని చూస్తారు. గతంలో మీరు బీఆర్ఎస్ని చూసుకుర్రు, ఆల్రెడీ కాంగ్రెస్ని చూసుకుర్రు. ఈసారి భారతీయ జనతా పార్టీకి ఏ రకంగా అయితే మహారాష్ట్రలో కూడా మద్దతు తెలపడం జరిగింది, ఆయన అందులో 10-11 సీట్లు గెలవడం, అదే రకంగా ఇక్కడ కూడా మేము మద్దతు తెలుపుతున్నాం, గెలవాలని ఆశిస్తున్నాం. ఓకే. అయితే ఫైనల్గా సార్, అంటే ఈ పొత్తు ఏదైతే ఉందో, ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఉందో, ఇది రాబోయే ఎలక్షన్స్లో కంటిన్యూ అవుతుంది. అంటే మీ నుంచి అంటే తెలంగాణలో జనసేన యాక్టివిటీస్ పెద్దగా కనపడతలేదు. అవి మరోసారి కొంచెం యాక్టివేట్ అయ్యి రాష్ట్ర స్థాయిలో పోరాటాలు కానీ అవి చేసే ప్రయత్నం ఏమైనా జరగబోతుందా? అంటే మా స్ట్రెంత్, మా బలం ఎక్కడెక్కడైతే నియోజకవర్గాలలో ఉందో అక్కడ ఇప్పుడు తెలంగాణలో కూడా ఉంది. మీకు వాస్తవం మీరు చెప్పింది. నిన్న కాక మొన్న అక్కడ యాక్సిడెంట్ అయింది. ఇది చేవేళ్ళ దగ్గర. మేము ప్రతి చోట వెళ్తున్నాము. కాకపోతే కొంచెం మాకు మీడియా ప్రచారం తక్కువ. సోషల్ మీడియా మాది ఉంది, జనసేన పార్టీది. అది మీరు చూసుకున్నట్టయితే మేము ప్రతి అంశాల మీద మేము ప్రజలతో అందుబాటులో ఉన్నాం. ఫైనల్గా మీరు ఎంటర్ అయిన తర్వాత బీజేపీకి మెజారిటీ ఎంత పెరుగుతుంది అనుకుంటున్నారు? గెలుపు అవకాశాలు ఎంతవరకు పెరిగినాయి అనుకుంటున్నారు? గెలుపు దశలో ముందు ఉన్నారని నేను మీ ద్వారా తెలియజేస్తాను.